జీడబ్ల్యూఏసీ అధ్యక్షుడు ధోనికేని కృష్ణ పిలుపు మేరకు సౌదీ అరేబియా రియాజ్ ప్రాంత తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఒకే వేదిక ఏకమై తెలంగాణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాలలో 500 కోట్లతో సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీని ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బడుగు లక్ష్మణ్, సమన్వయ కమిటీ అధ్యక్షుడు దేవన్న, కోఆర్డినేటర్ సతీష్, బాలకిషన్, సంతోష్, బుచ్చన్న, వంశీ, నరేష్ తోటి గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు। అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్ల నిధులతోని తెలంగాణ సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరుకుంటున్నాము। అలాగే గల్ఫ్ కార్మికుల పట్ల దృష్టి పెట్టి మా యొక్క డిమాండ్స్ ప్రతి ఇండియన్ ఎంబసీలో, ప్రతి గల్ఫ్ దేశంలో ఇండియన్ ఎంబసీలో తెలంగాణకు సంబంధించిన అధికారులను నియమించి తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలి। ఏజెంట్ల మోసాల వల్ల ఎంతో మంది గల్ఫ్ కార్మికులు మోసపోతున్నారు। ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరు కూడా ఆదుకోవడానికి ముందుకు వస్తలేని కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, ఈరోజు జీడబ్ల్యూఏ సంస్థ కానీ ఇంకా మరికొన్ని సంస్థలు ఈరోజు ముందుకు వచ్చి వారికి సాయం చేయడం జరుగుతుంది, వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది। ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు నడి రోడ్డున పడుతున్నాయి। తినడానికి తిండి లేక, ఉపాధిని చేసుకోలేక దీన వ్యవస్థలో ఉన్నాయి। మరి ఇంకెప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తారు? ఎన్ఆర్ఐ పాలసీకి అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం।